హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో క్యాబేజ్ శనగపప్పు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 to 3 పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నానబెట్టిన శనగపప్పును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు నానబెట్టి తీసుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1/2 kg క్యాబేజ్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజ్ని నేను ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాబేజ్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే యాడ్ చేసుకుంటే కొంచెం పప్పు మాడిపోతుందని నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ముందే యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో క్యాబేజ్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. లేదా మీరు టేస్ట్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత క్యాబేజ్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ క్యాబేజ్ శనగపప్పు ఫ్రై తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.